తారా ఆర్ట్స్ అకాడమీ వారు ఉగాది పురస్కారాలు 2025 ఇక్కడ అండమాన్లో శ్రీ విజయపురంలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అంబేద్కర్ ఆడిటోరియంలో జబర్దస్త్ మరియు డి షో వారు ఇక్కడికి ప్రోగ్రాం చేయడానికి వచ్చున్నారు. మీరు కూడా మాతో కలిసి ఈ ప్రోగ్రాన్ని ఎంజాయ్ చేస్తారని కోరుతున్నాను. మీ విజయపురం అబ్బాయి ఈ షోను మీ దాకా తీసుకురావడానికి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా లైక్ మరియు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను. నాకు తెలుసు సార్, ఈ పాటలు తప్ప ఇంకే పాటలు లేవు అనుకుంటా. నాకు అరే నాకంటూ ఒక బ్రాండ్ లాస్ట్ పైన ఒక సాంగ్ ఉంది సార్, ఈ పాట మీకోసమే రాశారు. నేను వాకౌట్ చేసేస్తాను. నేను వాకౌట్ అవును, నాకౌట్ అయిపోతావు. వాళ్ళు కొట్టారంటే గట్టిగా చెప్పట్లు. అసలు పారిపోవడానికి బస్ కూడా లేదురా. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా బోట్ అని ఎక్కాలి, లేకుంటే ఫ్లైట్ అని ఎక్కాలి. తప్పించుకోలేను. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడే. లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ మీకోసం. చుక్కల్లో వద్దండి, రండి. మీకు ఏవో డౌట్స్ ఉన్నాయి కదా, అడగండి. నా డౌట్స్ చాలా ఉన్నాయి నిజంగా. ఇక్కడికి పిలిచిన పేరున ముఖ్యంగా మా రాజేష్ గారికి అండ్ క్రాంతి కుమార్ గారికి అండ్ సభ్యులందరూ రమేష్ గారికి అందరికి కూడా పేరున థ్యాంక్స్ అండి. తారా ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు మా జబర్దస్త్ టీం నుంచి మమ్మల్ని రప్పించడం ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి, మీ ప్రేమకి నేను ఇక్కడికి రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకే మాటలొద్దు, డాన్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేవా? ఒక్కసారి క్లాస్ పడతారా? నేను ఇక్కడికి రావడానికి ఒకటే ఒక పర్సన్, అది రాజేష్ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. ఒక్క నిమిషం మాట్లాడతా ప్లీజ్, తర్వాత మొత్తం. సో అన్నయ్య ఇలాగే కొత్త వాళ్ళందరినీ తీసుకురావాలి, ఇంకా ఎంతో మంది మీ ద్వారా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. క్లాప్స్ కొట్టచ్చు కదా జాను, మా వాళ్ళు క్లాప్స్ కొట్టరు, పిప్పులు వేస్తే విజిల్స్ మాత్రం కొడతారు. థ్యాంక్ యూ సో మచ్ part of this Ugadi పురస్కారాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us, సంక్ రాజేష్ గారు వన్స్ అగైన్. వినోద్ని నన్నంటే ఇంత మంచి ఫంక్షన్ పిలిచారు, నిన్ను కూడా పిలిచారు. అబ్బే లేదు, పానీపూరి అమ్ముకుందామని వచ్చిన అండమాన్ లో. లేకుంటే ఏం మాట్లాడుతున్నాడు సార్, పైన బట్ట కింద పొట్ట వేసుకుంటూ. సార్ బట్ట పొట్ట మన గ్రేట్నెస్ సార్, అర్థం కాదు వీళ్ళకి. సార్ ఇప్పుడు నేను ఏమన్నా సార్, అంత కోపం తెచ్చుకుంటుంది ఇవిడ. కోపం తెచ్చుకుంటే కోపమే వస్తుంది. కళ్యాణ్ బాబు రాడు. హలో, అంత బీపీ ఎందుకు తెచ్చుకుంటున్నావు? బీపీ తెచ్చుకుంటే బీపీ వస్తుంది తప్ప బియ్యం బస్తా ఏమన్నా వస్తుంది, లేదా బ్లెండర్ స్ప్రైడ్ ఏమన్నా వస్తుందా? ఏమంటారు అబ్బాయిలు? అదే నీకు నా సంగతి తెలియదు. ఏంటో రాత్రి నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ లో మాట్లాడా. అబ్బా, ఏంటి పవర్ స్టార్ గారితో ఫోన్ లో మాట్లాడారా? జాగ్రత్తగా ఉండు. ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టే అన్నారు. మరి అది నీ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ గురించి బేస్ వాల్యూ గురించి మాట్లాడదు. ఇందాక నేను అక్కడ వస్తుంది, ఇలా నడుచుకుంటూ వస్తుంది, ఇక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? నవీన్ గారు అయ్యో బాబోయ్ ఏమందం అన్నారు తెలుసా? ఏమన్నాం కాదు బాబాయ్, ఏంటి నీ మందం, ఏంటి నీ మందం అన్నారు. పైన బట్ట కింద పొట్ట వేసుకొని దుబ్బమొడ. సార్ అబ్బాయిలు అందంగా ఉంటే లేడీస్ తట్టుకోలేరు, లేడీ గెటప్లు కూడా తట్టుకోలేరు సార్. అబ్బో, హలో, ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అంటూ ఉంటాయి కదా. నాకు వచ్చిన డౌట్ ఉంది, ఆ డౌట్ చెప్పు ఫస్ట్. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఫైర్ స్టేషన్ లో అలాంటి కత్తిలాంటి కుర్రాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పనిచేయరంటారు? ఒకసారి మన మగజాతి అంతా గట్టిగా చప్పట్లు కొట్టే గట్టిగా క్వశ్చన్ ఏంటి ఒకసారి. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఫైర్ స్టేషన్ అలాంటి కత్తిలాంటి కుర్రాళ్ళే పనిచేస్తారు. ఇలాంటి ఆడపడుచులు ఎందుకు పనిచేయరని అడిగానండి. ఆడవాళ్ళకు నిప్పు పెట్టడం తప్ప ఆడపడడం తెలియదు కాబట్టి దౌడపాలు రాతాయి నీకు. నేనేమంటున్నా అంటే వాళ్ళు నిప్పు పెడితేనే మనకు భోజనం వస్తుంది. ఏం సార్ అంతే కదా. హలో,
సరే గాని ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అంటూ ఉంటాయి. అక్కడ వచ్చేసినటువంటి ఒక గ్యాంగ్ ఉంది చూసినావు, 5 మంది పిల్లలు కుర్రాళ్ళు వెళ్లే లోపు జానులిని డాన్స్ చూసి ఒక ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ తీసుకోవాలని ఒక గోల్ లో ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినటువంటి మన సంకి రాజేష్ గారు అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఒక గోల్ తో వచ్చారు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరూ కూడా ఉగాది ఉత్సవాన్ని ముందుగానే ప్రారంభించుకోవాలని ఒక గోల్ తో వచ్చారు. అలాంటి గోల్స్ నీకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటది? నాకంటే ఒక ఫుల్ పెద్ద గది కావాలి. అబ్బా. దాని నిండా ఏసీ. ఆహా. దాని నిండా క్యాష్. అబ్బా. అందులో నేను ఒక్కనే ఉండాలని నా మాట చెల్లుబాటు కావాలి. అయితే నువ్వు ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ లా ఉండాలి. అక్కడ దొరుకుతాయి. నేను నీకంటే ఏమైనా గోల్స్ ఉన్నాయా? అయ్యో నాకు చాలా పెద్ద గోల్ ఉంది. ఏంటది? ఏ పని చేయకుండా కూర్చున్న టేబుల్ మీదకే డబ్బులు రావాలి. అయితే సులభ కాంప్లెక్స్ కూర్చో. అక్కడికి వస్తాయి. సరే కానీ ఇందాక నన్ను చూసి నాకు కవిత చెప్తానన్నా? ఆవిడ చూసి కవిత చెప్తాను. ఆవిడ ఏది రామ్మ పిల్ల రూపా గారు ఒకసారి నీ కవిత చెప్పి వెళ్ళిపోతుంది. చెప్పమ్మా చెప్పు. కవిత కావాలా? నీ అడుగులో నా అడుగు. అబ్బా. నీ కోసం నీ గొడుగు. నీకేం కావాలో అడుగు. వెళ్ళితాడు మూతికి అడుగు. ఇప్పుడే బాగా తినేసి వచ్చింది పకోడా, ఆనియన్ పకోడా. కడుక్కోలే మూతి. ఏంటండి ఒక మంచి కవిత చెప్తా తనుకోలేకపోతున్నావు. సరే నువ్వేం పని చేస్తుంటావు ఇంతకీ? నేనేం చేయను. అంత మన పని వాళ్ళు ఉన్నారు బాగా. అంటే ఇంట్లో అంటు తోవటం మన పనోళ్ళే, బట్టలు ఉతకటం మన పనోళ్ళే, వంట చేయటం మన పనోళ్ళే, కాపురం మన పనోళ్ళే. అందుకే ఏమడిగారని విన్న తర్వాత ఆన్సర్ చెప్పాలి. ఒక్క నిమిషం. ఆవిడ చుట్టూ అందంగా ఉంది. ఏం వాడుతుందండి? అవన్నీ అడుగు. ఏమండి మీరు ఏం వాడతారు కదా చెప్పండి. ఉదయం అయితే షాంపూతో తలస్నానం చేస్తుంది. మధ్యాహ్నం ఆయిల్ తో మర్దన చేస్తుంది. రాత్రికి విగ్గు తీసి కొక్కని తగిలిస్తుంది. అది నాది కాదు, మీది కదా. అది నాదే, నా గురించి చెప్పాను. కాదా? కాదు. అంతా సరే. నాకు 2 డౌట్స్ క్లియర్ చేస్తావా? ఏంటది? ఇప్పుడు మన వాళ్ళ ఇప్పుడు ఇందాక జంక్షన్ కదా, అలా నడుచుకుంటూ వస్తున్నాం. ఒక ధనమున్న మూట, ఒక జ్ఞానమున్న మూట ఉంది. ఏం తీసుకుంటావు? ధనమున్న మూట జ్ఞానమున్న మూటలో మా ఆడవాళ్ళు ఎప్పుడు కూడా డబ్బున్న మూట తీసుకుంటారు. మీ మగవాళ్ళు ఏం తీసుకుంటారు సార్ చెప్పమంటారా? జ్ఞానమున్న మూట అంటే ఇప్పుడు మనకు లేదంటారు. ఇదో ప్రాబ్లం. సరే కానీ ఏ మాట కామాట ఎక్కడికి వెళ్తున్నావు అండమాన్లో ఇంతకిను? నేను ఎక్కడికి వెళ్తాను? అది నేను తర్వాత చెప్తాను. చూసి చెప్దామనుకున్నాను యాక్చువల్ గా. అక్కడే చెప్పండి. ఏమండి ఈవిడ చూసినప్పటికీ నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పటికి నా పెళ్లి కాలేదు. ఇప్పటికి నీకు పెళ్లి కాలేదా? అవును. అయితే ఒక సలహా ఇస్తే పెళ్లి కాని అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? యూత్ చేతులు పైకి 5 మంది ఉన్నారా వాళ్ళు? సార్ మీకు పెళ్లి అయిపోయింది కదా సార్? అయితే చేతికి ట్రై చేస్తున్నావు కదా, పక్కన వదిలేండి. మిగతా పట్టుకొని చూసుకోండి మా వాళ్ళతో. సార్ ఒక్కసారి కూడా కాలేదా పెళ్లి మీకు చేతులు? మీరు చూపించారా? సో సరే. సో పెళ్లి కాని వాళ్ళందరూ కూడా ఒక సలహా ఇస్తాను, తీసుకోండి. ఆడపెళ్లి వాళ్ళు ఎప్పుడు చిన్న వస్తువులు ఇస్తానంటారు, మగ పెళ్లి వాళ్ళు ఎప్పుడు పెద్ద వస్తువులు అడగాలి. ఫర్ సపోజ్ వాళ్ళు బండి ఇస్తారన్నారు అనుకో, మీరు కార్ అడగండి. వాళ్ళు కూలర్ ఇస్తారన్నారు అనుకో, మీరు ఏసీ అడగండి. వాళ్ళు పిల్లల్ని ఇస్తారంటే వాళ్ళ తల్లి అడగొచ్చా? అడిగినందుకు నేను చెప్పినందుకు నన్ను ఇద్దరిని కొడతారు. ఏం మాట్లాడుతున్నావు? కాదు, ఈ స్టేజ్ చాలా సేపటి ఒకరిని కోరుకుంటుంది. ఎవరిని? ఆ సూపర్ స్టార్ ని. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా జబర్దస్త్ లో డాక్టరేట్ పొందినటువంటి అతి తక్కువ మందిలో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు. తను ఎటువంటి క్యారెక్టర్ చేసినా సరే సునామీ లాగా తన యొక్క కామెడీ ప్రపంచాన్ని మనందరికి పరిచయం చేసి ద వన్ అండ్ ఓన్లీ సునామీ సుధాకర్ గారు అండ్ ద స్టేజ్ రైట్. ఎందుకు పిలిచారండి? నెక్స్ట్ అండమాన్ పిలవండి. నేను సూపర్, ఇది బాగుంది. సో చాలా చాలా హ్యాపీగా ఉందండి. కొద్దిగా పౌడర్ ఎక్కువ వేసి కొంచెం చూడండి పెద్ద ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అందమైన అమ్మాయిలు ఉన్నారు, ముఖ్యంగా స్టేజ్ మీద 2 ఉన్నారు అమ్మాయిలు. యాంకర్ చూడండి ఎంత స్మార్ట్ గా ఉంది. పక్కన ఇంకొక యాంకర్ ఉంది, ఎవరు? మా వినోదిని. అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడే చేసేసుకోండి. మగలు రెడీ ఉన్నారా పెళ్లి చేసుకోవడానికి? మీరు వద్దా? సో నేనైతే సర్కారీ వారి పాట మీకు వినోదిని పెళ్లి చెప్పి అంటే అమ్మాయిని తీసుకొచ్చాను మన అండమానికి. సో వస్తావారా? రానన్నా. సో యూత్ ఉన్నారా అండి ఇక్కడ? ఓకే, దగ్గరికి రండి ఒకసారి. ఇద్దరు గట్టిగా మా అమ్మాయి తీసుకొచ్చానండి పెళ్లి చేసేసి. సో మా వినోదిని ఎంత అందంగా ఉంటుందంటే, నాకు తెలిసి ఇక్కడ ఉన్న లేడీస్ కూడా వాళ్ళ కాస్ట్యూమ్స్ కానివ్వండి, చెప్పులు కానివ్వండి, మ్యాచింగ్స్ మ్యాక్సిమం ఉంటాయి కదా లేడీస్, అది మీరు ఎవరు మెయింటైన్ చేయలేండి. అంత అద్భుతంగా మెయింటైన్ చేస్తుంది. అంటే లేడీస్కే
ఒక అనుసూయ గారు, రష్మి గారు పక్కన జడ్జిమెంట్ లో వీళ్ళిద్దరు పక్కన ఉంటే వాళ్ళిద్దరికి చిన్నగా కుళ్ళు స్టార్ట్ అవుతుంది. ఇంత అందంగా రెడీ అవుతారు వీళ్ళంతా. అయ్యో ఒకసారి గట్టిగా చెప్పండి, ఆ డెడికేషన్ గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక నిమిషం, ఈయన గురించి చెప్పాలంటే మామూలుగా ఆడవాళ్ళు ఒక 9 నెలలు బాబునో కనేసి చాలా సంసార జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. కానీ మగాళ్ళు దాదాపు, అంటే మగాడు ఇక్కడే ఉన్నాడు, నేను కూడా మగాళ్ళు అనుకుంటే, ఈ మగాడు ఏంటంటే పాపము సంసారం అనే బాధని మొత్తం ఇక్కడ మోస్తుంటారు. ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే మీరు పెట్టే ఫుడ్ వల్ల ఇది వచ్చింది అనుకుంటారు. కాదు, మీరు పెట్టే కష్టాల వల్ల ఇది వచ్చింది. ఒకసారి గట్టిగా చెప్పండి మగాళ్ళు అంటారు ప్లీజ్. ఆడవాళ్ళకు బట్టతల రాదండి, కానీ మగాళ్ళకి బట్టతల వస్తుంది. ఎందుకు వస్తుంది చాలా మంది అడుగుతుంటారు. ఒకసారి అంటే మీరు పెట్టే బాధల్ని ఆ సంసారంలో ఒక్కొక్కటి పీక్కుంటూ లాస్ట్కి అయిపోతారు. ఇంకా అయిపోలేదు. ఈ కడుపుకు చూసారా పాప, ఆయన స్నానం చేసేటప్పుడు సబ్బు కింద పడితే ఎన్ని ఇబ్బందులు పడుతుంటాడు, రుద్దుకోవడానికి కానీ తీసుకోవడానికి. అలాంటి మగాని దయచేసి ఒకసారి గుర్తించండి, ఒకసారి మగానే గట్టిగా చప్పట్లు కొట్టండి. సార్ సబ్బు కింద పడిపోయినప్పుడే కాదు సార్, అప్పుడప్పుడు బెల్ట్ పట్టనప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతుంటాడు. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ కొన్ని సెన్సార్ కట్ చేయాలి. సో అండమాన్లో తెలుగు వాళ్ళని కలుసుకోవడం, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము, అంటే నేను ఫస్ట్ టైం వచ్చానండి. మా వినోదిని, నేను, మా యాంకర్ గారు, నేను. దీనికంత కారకులు ఒకరండి, మా అన్నయ్య రాజేష్ గారికి ఒకసారి గట్టిగా చెప్పడం. తారా ఆర్ట్స్ అధినేత రాజేష్ గారు. చాలా 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 హ్యాపీగా ఉంది ఆయన మమ్మల్ని ఇక్కడ తీసుకోవడం, ఇక్కడ తీసుకురావడం. అలాగే మా స్టైల్లో మేము ఆడుకున్నాం. రేపు ఉంటారు ఆగ్రహం, రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం ఫ్లైట్కి. పెళ్ళైన వాడా దగా పడిన వాడా ఆడికి నీవు బలి అయినవా. అర్థమే లేని జన్మ మగ జన్మరా. అనరా అర్థమే లేని జన్మ మగ జన్మరా. దానికి ఒక టైమింగ్ ఉండదు. ఆ జన్మకు కారణమే ఇల్లాలేరా. సూపర్. అర్థమే లేని జన్మ మగ జన్మరా, ఆ జన్మకు కారణమే ఇల్లాలేరా. మగవాడి బ్రతుకులో పగవాడిగా మారుతూ జీవితం నాశనం చేయదా. ఒక్కసారి గట్టి చెప్పండి. సూపర్. ఎందుకు చెప్పడం అంటే నాకు తెలుసు మీరందరూ లేడీస్ అందరూ పగబట్టి నేను కొడతారు, నాకు తెలుసు అండమాన్లో. సో కొద్దిగా ముందుకెళ్ళాం. బ్రహ్మచారి బ్రతుకే మహాభాగ్యము. ఎంత బాగుంటుందండి బ్రహ్మచారి బ్రతుకు. మంచిగా కూర్చున్నాం అని చెప్పొచ్చు. బ్రహ్మచారి ఉన్నప్పుడు అంటే బ్యాచులర్ లైఫ్ ఎంత హ్యాపీగా తిరగొచ్చు. ఇక్కడ పెళ్ళైన తర్వాత ఏది పెట్టి అదే తినాలి. అది బ్రహ్మచారి బ్రతుకు. తర్వాత పెళ్ళైన తర్వాత బ్రహ్మచారి బ్రతుకే మహాభాగ్యము. అబ్దుల్ కాలం ఒకరే మనకు ఆదర్శము. పెళ్లి అనే మాటే మహాభూటకం, పెళ్ళమనే మాటే మహానాటకం. ఒక్కసారి గుర్తుపెట్టుకో సార్. పెళ్ళైన తర్వాత మగాళ్ళ కష్టాల గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత సెగ్మెంట్ లో మాట్లాడుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను జస్ట్ మిమ్మల్ని నవ్వించే చిన్న ప్రయత్నము. సో ఈ కార్యక్రమంలో మన ఈటీవీ డి, జబర్దస్త్ డి 2 కలుస్తున్నాయి కదండి. ఇప్పుడు డి నుంచి మా జాను గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దుమ్ము దూరుతుంది. తర్వాత జబర్దస్త్ నుంచి నేను మా ఎవరు ఇది కాదు కదా, మా నవీన్ గారు, కాగా కాదు, మా వినోదిని, అలాగే మా యాంకరు, ముగ్గురం కలిసి దుమ్ము దులుపుతాం ప్రోగ్రాము. చాలా బాగుంటుంది వాళ్ళ ప్రోగ్రాం, ఎవరు మిస్ అవ్వద్దు. ఏం కావాలన్నా దుమ్ము దులుపుతున్నాం కదా, 4 బట్టలు తీసుకొస్తే జనాన్ని దులిపేద్దాం. దీనికి పేమెంట్ ఇవ్వాలి. సో సుధాకర్ గారు, సో జాను గారు కూడా మాట్లాడేశారు కాబట్టి ఈ వాటి మన చీఫ్ గెస్ట్ అలాగే పర్ఫార్మెన్స్ లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, తన గలంతో మన అందరినీ కూడా మెస్మరైజ్ చేసేటువంటి బ్యూటిఫుల్ సింగర్, ద వన్ అండ్ ఓన్లీ ఫోక్ సింగర్ ఫ్రమ్ తెలంగాణ. సో దిలీప్ గారిని సగౌరవంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. విత్ బ్యూటిఫుల్
చెట్ల నిండా వరసకులకు Only white lights on the stage, please. Only white lights on the stage, please. Aha. Adi. Janu. చాలే వసనమయ్యా వదనమయ్యా రైతే దుఃఖమయ్యా 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 చాలా వంచంటారు మళ్ళీ చాటికాయల పొట్టమయ్యే చాలా వంచంటారు మళ్ళీ చాటికాయల పొట్టమయ్యే Janu, once on the stage, please. మామూలుగా జాను ప్రతి ఒక్కరికి కాళ్ళకు ఎముకలు ఉంటాయి. నీకేమన్నా చక్రాలు స్ప్రింగులు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? సో మరి ఇంత అద్భుతంగా నాన్ స్టాప్ గా దట్టు 1 by 1 ఇంత ఫుల్ ఎనర్జిటిక్ మా సాంగ్స్ కి పర్ఫార్మ్ చేసిన మా జాను లిరికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీది లవ్ మ్యారేజ్ అండి? చెప్తా మీరు పిలిచారు జరిగి పెళ్లి చూపులు జరిగాయి. కూర్చోండి, కూర్చోమ్మా. సో 4 క్వశ్చన్స్ అడుగుతున్నాను, అడుక్కో. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? రెండుగా. అదేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఇంతకుముందు ఇక్కడ పని చేసేవారు మీరు? శ్మశానంలో. ఏం చేసేవారు? చిల్లర అనుకున్నాడు. మీకు సాసఫం
నెక్స్ట్ క్వశ్చన్ అండి, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్య భర్తలు కదా, మరి మీరు సహజీవనం అంటే అంతే. నువ్వేం పని చేస్తావు ఇంతకుముందు? నువ్వు నేను ఈటీవీలో పనిచేశాను. పందుల పెంపకం నువ్వే కదా? ఈటీవీలో పందుల పెంపకం రాదు, పొద్దున పూట వస్తాయి కదా సార్. అన్నదాత 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 మా అన్నదాత నువ్వే. అదే ఇప్పుడు నేను ఇక్కడ యాంకర్. ఓకే సరే, మీకు ఎంతమంది పిల్లలు? ఒక 10-12 మంది కనీసం వదిలినాం. అదేంటి జల్లేషన్ ఇట్లా అది ఏంటి డేటింగ్ మరి అంటే? సహజీవనం ఏమే. వామ్మో, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి రాజేష్ గారు అవ్వాలి. ఆయన హవా ఏంటో నడుస్తుంది, పక్కింటి ఫ్యాన్ వేస్తాడు, హవా మా ఇంట్లో వస్తుంది. అవునా? సరే, ఒక్కసారి మీరు ఇక్కడి నుంచి వెళ్తే నేను చుప్పుతో కొడతాను. ఇక్కడ ఉంటే మీరు క్వశ్చన్స్ అయిపోయి ఇస్తున్నావు. కప్పు కాదు చెప్పిస్తాను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఏమే అది కాదు మరి. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకొక జట్టు రాబోతున్నాండి, సుధీర్ గారు అలాగే రేష్మి గారు. పాపం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది ప్రాబ్లం ఏంటంటే బాగా ముసలైపోయారండి. ముసలాడికి ఏమో చెవులు వినిపించవు, వాడికి ఏమో మాటలు రావు. ఒకసారి పిలుద్దాం. ఏమండి సుధీర్ గారు రేష్మి గారు రండి. అరే ఇంత లేకుండా మీరు పని చేయట్లేదు. ఇది ముసలాడు అత్తో అత్తో అంటే తిప్పుతా ఉంటాడు. ఇదిగో ముసలాడా, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఓహో అందుకొచ్చారా? మరి మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఓహో అందుకొచ్చామా? మరి ఆ కరీమమ్మ పాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అరే బూతులు మాట్లాడుతుంది, అది ఎలా కనిపిస్తుంది? ఓహో అందుకొచ్చాడా, అర్థమవుతుందిలే. వచ్చి కూర్చోండి. ఏమంటున్నాడు? మూసుకొని కూర్చోమంటున్నావా? కూర్చోకుంటే నీతో చిందాడతాను అనుకుంటున్నావా? ఏమడుగుతున్నావురా? ఏం ఊపుతున్నారా ఇద్దరు? అలవాటైపోయినట్టుంది. ముసలాడు ఊపాల్సిన వయసులో ఊపలేదు కానీ ఇప్పుడు ఊపుతున్నాడు. ఇదిగా ముసలాడా కూర్చో. ఏంటి ప్రాబ్లం? అలా ఊగుతాడు. ఏంటి ప్రాబ్లము? ఏంటి ప్రాబ్లము? సరే అర్థమైంది, వద్దులే అర్థమైంది. పెళ్ళి ఎప్పుడైంది? వద్దులే, అది కూడా అడుగుతు. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమిటి వామ్మో నాయన మైకి, నాయన ఇది పనిచేయట్లేదు. నోట్లో కొనుక్కుంటావేరా? మైక్ ఇచ్చారుగా, గట్టిగా చెప్పి తగలడు. కొద్దిగా నా వాయిస్ పోతుంది, అడుగుతున్నాను మైకు. ఒక్క నిమిషం బాగుంటుంది. ఒక నిమిషం ఇది పడుతుందమ్మా. మీదే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమంటున్నాడు? ఈడొకడు మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? మా కాలంలో లవ్లు ఎక్కడివి? నువ్వు కూర్చోనన్నా. ఏమయ్యా కూర్చో. బాగా కూర్చున్నాడు. ఓకే, మీది సెకండ్ క్వశ్చన్. మీకు ఎంతమంది పిల్లలు? చెప్తూ కదా, మీకు ఎంతమంది పిల్లలు? ముసలానా? ఈ వయసులో వాడు నాతో పిల్లల్ని కంటాడంటే నీకే పోయి కాలం నడి చెట్టు కట్ట బండ కట్ట పొంద పెట్టి పొంద మీద పచ్చ కట్టి మరి తాడబెట్టి మొత్తాడు కట్టుకొని ఊరుకొని బొప్పాయి. అరే అన్నమాల కూడా ఇది కూతురు. ఏమంటున్నాడు? మీకెంతమంది పిల్లలు అడుగుతున్నావా? ఆ విషయంలో ముసలోడు గెట్టోడే. 12 మంది. చికెన్ కూడా ఇలా నిలబడే 12 మంది ఉండకు సార్. మొత్తానికి క్రికెట్ టీం అన్నమాట. మొత్తానికి అదృష్టం మీది. కదా ఇంకో క్వశ్చన్, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? భార్యాభర్తలు గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి?
ఏమంటున్నాడు? భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలని అడుగుతున్నావా? నాకు కోపం వచ్చిందనుకో ముసలాడు సైలెంట్ గా ఉంటాడు. అబ్బా ముసలాడి కోపం వచ్చిందనుకో ముసలాడే సైలెంట్ గా ఉంటాడు. మొత్తానికి అన్ని పోసుకుంటామంట. అర్థమైంది. సో ఇంకోటి, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ న్యాయం హవా నడుస్తుందా? నువ్వు చచ్చిపోరా, నీ తాత చచ్చిపోరా, నీ సొమ్మ పెట్టావు, నేను సొమ్మ పెట్టావు, ఫ్యాన్ మురేసుకోమని చెట్టుగడ్డ పనగడ్డ పోతపెట్టి పచ్చగడ్డ పడి తాత పెట్టి మొక్కలు పోపెళ్ళా తిరిగేలా ఉండు నేను చెప్తాను, నాకు అర్థమైపోయింది. వాడు ఊపింది. ఏంటి నీకు పైసా? ఓకే ఇది కాదు. ఇప్పుడు నరాల వీక్నెస్సా? అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చుగా. వద్దు కానీ నువ్వు చెప్పరు. ఏమంటున్నాడు? అర్థం కాలా. ఓహో, ఇంట్లో ఎవరి హవా నడుస్తుందని అడుగుతున్నావా? ముసలోడి హవానే నడుస్తుంది. దెబ్బ చూస్తే అర్థం కాలే, అబ్బా అనిపించాడు. ఇక్కడ నుంచి మూసుకొని వెళ్ళిపోండి. ఏంటి మూసుకొని వెళ్ళమంటున్నావా? ఎల్లకొండ చిందాంత అనుకున్నావు. ఏమడుగుతున్నారు నువ్వు? ఏమంటే ఇక్కడి నుంచి పట్టుకొచ్చారు. ఎవరు నీకు బిగించింది? చివరిగా ఇంకొక జంట రాబోతుందండి. మన జబర్దస్త్ లోనే కూర్చో అన్నమాని సార్. బాగా పడ్డది. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. కూర్చోరా. నమస్కారం సార్. పడతాయి, బాగా పడతాయి. వీడికి 2 గంటలు వచ్చాయి, ఇబ్బంది పడ్డా. ఇప్పుడు 3వ జంట మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్? నువ్వు చెప్పు. నీ చెప్పు ఎవరి అన్నవా? నీ చెప్పు చెప్పు. నమస్కారం సార్. నమస్కారం. కూర్చో. వామ్మో, మీకు ఎంతమంది పిల్లలు? చెప్పు. నువ్వు చెప్పు. వెళ్ళిపోతున్నా. నువ్వు చెప్పరా? నువ్వే చెప్పు. ఇదిగో అందుకని ఫోన్ లో కూర్చున్నాడు. నువ్వు చెప్తావా? చెప్పంటావా? ఇగో మా వదిన లడ్డొదిన ఎవరికి ఫోన్ చేస్తారా? అన్నకు ఫోన్ చేస్తారా? ఓ లడ్డొదిన, మా వదిన చెప్తాను లడ్డొదిన. మా అక్కలంతా ఇక్కడ చెప్పంటావా? ఓ పని చేయండి, మీ ఇద్దరు వెళ్ళిపోండి. రిటర్నింగ్ టైం దగ్గర ఉంది. ప్రాబ్లం. నమస్కారం సార్. నమస్కారం. 3వ ప్రశ్న అడగండి. 3వ ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, పక్కింటి హవా నడుస్తుందా? బాబాయ్ నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. ఇగో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, నలుగురు బ్యాచ్. ఏదా బ్యాచ్? అలా చెప్పు. వీడు ఏం చేస్తున్నాడు రా? చూడరా. ఏం పేరు నీ పేరు? ఓయ్, నేను చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది తెలుసా? ఏం పాట చెప్పనా? అట్టక వల్ల పాటక వల్ల అచ్చమైన నాటు తెలుగు బీట్ కావాలా? నమస్కారం సార్, మీరు అడగండి. నమస్కారం. వస్తారా రారా? లాస్ట్ క్వశ్చన్ అడగండి. మీ హవా నడుస్తుందా, ఈయన హవా నడుస్తుందా? అబ్బా నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. పోనీ నువ్వు చెప్పొచ్చుగా. ఇది వేరే పాటలో 10 రూపాయలు ఒకటోసారి. నువ్వు చెప్పు. రెండోసారి. ఆయన కోపం వస్తే టికెట్ ఏడు చూసుకో. సుధాకర్ గారి చెట్టు పర్వాలేదు, అడవాడు ఉండిపోతున్నావు. ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి సుధాకర్ గారు. మనలాంటి జంటలు కాకుండా ఇక్కడ అన్నమాన ఉన్న ప్రతి జంట ఉత్తమమైన జంటను మేము భావిస్తూ అందరూ కూడా చేతుల పైకి మేము కూడా మీకు పోటీగా ఉన్నాము. మీతో బ్యూటిఫుల్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము అంటూ మన కోసం బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేయడానికి మన లోకల్ టాలెంట్ బాయ్స్ టీమ్ వచ్చేస్తున్నారు along with the beautiful girl. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఇన్వైట్ చేసేద్దామా? our Andaman local boys along with the girl onto the stage please. So please welcome.
ఇప్పుడు నిలబడతలేదంట. నీకే నిలబడతలేదు. 1947 మా తాతగారు ఒక పెద్ద పైపుని తీసుకొచ్చి గుడి నుంచి కాకినాడకి, కాకి నుంచి గుడివాడికి, విజయనగరం నుంచి రాజమండ్రికి, రాజమండ్రికి విజయవాడకి, విజయవాడకి ఏమైందమ్మా? గాడిద లేకుండా అమ్మనే సారీ అమ్మా నాన్న తప్పిపోలే నాన్న. అమ్మాయి నువ్వు తప్పిపోయావు. ఏంట్రా ఏంట్రా అమ్మ పేరేంటి? నాకు పెట్టి కొడతా. ఓహో ఇంగ్లీష్ మీడియమా? మమ్మీ పేరేంటి? పేరుంటుంది కదమ్మా. డాడీ పేరేంటి? నాన్న పేరు ఒక్క నిమిషం. ఏమండి మీ పాప తప్పిపోయింది. మీ పాప తప్పిపోయింది. అరే ఎవరమ్మాయి? అమ్మాయి ఎవరు? ఎందుకు మైక్లో మాట్లాడేదేనా? వాళ్ళకి మించదు. మా పాప కాదు సార్, వేరే పాప. సారీ అండి. 1947 మా తాతగారు ఒక పెద్ద బైక్ని తీసుకొచ్చి గుడి నుంచి కాకినాడకి, కాకి నుంచి గుడివాడికి, మధ్యలో రాజమండ్రి నుంచి మళ్ళీ వైజాగ్కి, వైజాగ్ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్కి మధ్యలో ఒక పెద్ద పైప్ తీసుకొచ్చి ఆ పైపు నుంచి వాటర్ ఇస్తుండే మా తాతగారు ఒక మాట. ఇది మన అండమాన్లో మర్యాద అంటే ఇలా ఉంటుంది. చూసారా ఇంత గొంతు తీర్చుకుని అడుగుతున్నాను కదా. ఈ అమ్మాయి పాపం వాటర్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఎందుకు వచ్చావు ఇంటికి? క్యాబ్ రావట్లేదు. ఎంత మంచోళ్ళండి అండమాన్లో. ఇంత మర్యాద ఎక్కడ చూడలేదు నేను. సారీ అండి. 1947 మా తాతగారు ఒక పెద్ద బయటని తీసుకొచ్చి గుడి నుంచి కాకినాడ. కడుపుకు అన్నం తింటో గట్టి తింటారో కర్రీ పక్కబోడా. ఎవరు తింటారు సార్? ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ జరుగుతుంది సార్. ఇక్కడ కార్ అడ్డం పెట్టారు సార్. మీరు కూడా తింటారు. కారు బుద్ధిందా నీకు? కర్రీ పక్కబోడా తింటండి సార్. ఎల్లో చొక్కా వేసుకున్నా సార్. సరిపోతుంది. అండమాన్లో నాకు చుట్టాలు ఎక్కున్నారు రా. రే సార్ సార్ అలాగే సార్. ఎదవా బుద్ధిందా నీకు? కాడిదే కాడిదా దున్నపోతా దున్నపోతా మంది పక్కబోడా
ఇంత కారు ఎవరిది? 0000 సార్ కార్ నెంబరు. కారు నాదమ్మా. ఆ కారు మీదా సార్? అయితే ఆ ఒక్క కారు పెట్టి మిగతా కారు తీసేయండి. ఇది బాగుంది, పక్కన కనుక్కో. సారీ సార్, డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. సార్ 1947 మా తాతగారు ఒక పెద్ద పైపులు తీసుకొచ్చి గుడి నుంచి కాకినాడకి, కాకినాడ గుడివాడికి, మొత్తం విజయవాడ నుంచి కాకినాడ పోతుంటే ఏదే ఏంటి బాబు? అవునా? అరే హాస్పిటల్ తీసుకెళ్ళు. పాడమేది కోరసి ఇంకొక పాట పాడతాను సార్. పాడు, తొందరగా పాడు. ఇంకొక పాట. నేను చెడెత్తాను చూడు, నేను చెడెత్తాను చూడు, చూడకుండా తీసేస్తా చూడు, చెంబలకి జారిమిటయ్యా. కూర్చి వెళ్తావే. ఇంకొక పాట సార్. లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ సార్. పాడు. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు, జామకాయలు. చింత చెట్టు కాస్తాయి చింతకాయలు, చింతకాయలు, చింతకాయలు. ఇంటిలోనే ఉంటాయి ఉల్లిగడ్డలు, వంట రూమ్లో ఉంటాయి వెల్లిగడ్డలు. ఇంటిలోనే ఉంటాయి వెల్లిగడ్డలు, వంట రూమ్లో. పిచ్చి పిచ్చి ఉన్నా సెలబ్రిటీని పిలిచారు, మాట్లాడాలి. మా తాత చెప్పినాక పాడబడి మాట్లాడు. బాగుపడ్డది దెబ్బ. 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ తీసుకొస్తే గుడి మంచి కాకినాడకి, కాకినాడ గుడివాడికి, మధ్యలో రాజమండ్రి నుంచి. అలాగే సార్ సార్ మిమ్మల్ని కూడా ఎన్ని ఉన్నాయి సార్. ఇక్కడ అందమాలిక వాళ్ళు ఈ అబ్బాయితో చూసాను, చాలా సంతోషంగా ఉంది సార్. ఫోటో 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 చెప్పండి చెప్పండి. ఓకే సార్. అమ్మా మీరు మాట్లాడండి సార్. ఎవరు పిలిచారు, ఎవరు సన్మానం చేస్తున్నారు, ఎవరికి వాటర్ ఇస్తున్నారు? అంటే ఆ సార్ని పిలిపించారు సార్. 3 రోజులు రానని చెప్పాడు, సడన్గా వచ్చేసాడు. అండమాన్ని పిలిపించారు. మర్యాద ప్లీజ్ రా. సారీ అండి, మా తాతగారు చెప్తున్నాను. 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి నుంచి కాకినాడకి, కాకినాడ గుడివాడికి, మధ్యలో మా తాతగారు ఒక వాటర్ తీసుకొచ్చి పక్కన చిచ్చి సారీ పక్క జరిగి చిచ్చి మైక్ పోయింది. అరే అమ్మాయి ఎవర్రా? ఏం కావాలమ్మా? ఈ అమ్మాయి 2 అంటుంది ఏంటమ్మా? ఏం కావాలి? ఏం కావాలరా? ఏమంటుంది? ఒరే మైక్ అంటుంది అమ్మాయి. మైక్ ఒకటే ఉందమ్మా నాకు. అదే కావాలి. నీకుంది కదా, అది కావాలి. అతన్ని అడుగు, ఇంకోటి ఇస్తాడు. ఉన్నంత పుణ్యం ఉంటుంది. లేక మైక్ వచ్చింది, మాట్లాడుతున్నాను. గురించి తొమ్మిది. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నా ఇంటి ముందు పెంచుతున్న పచ్చ ఎండుగడ్డి. ఇందాక ఎట్లా ఉంది దెబ్బలు? సారీ అండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే అండమాన్ గురించి చెప్పమని నాకు మైక్ ఇచ్చారు, కానీ అండమాన్ గురించి చెప్తాను, నాకు తెలుసు. కానీ మా తాత గురించి మీకు చెప్పిన తర్వాత అండమాన్ గురించి మాట్లాడతాను. 1947 మా తాతగారు ఒక పెద్ద పైపులు తీసుకొచ్చి గుడి మంచి కాకినాడకి. సార్ బయట 200 అంటారు సార్. ఎంత బాగుంది? బాగుంటుంది. నన్ను ఎందుకు అడుగుతున్నావురా? అంటే మీకోసమే సార్ చేయదు. ఎంత బాగుంది చూడండి సార్. అది ఒకటే ఉంది సార్ మాకు. అంతే. ఎలా కనిపిస్తున్నాను? సెలబ్రిటీ నేను. సెలబ్రిటీ అయితే నాకు ఎన్ని రోజుల నుంచి సార్ నాకు సెలబ్రిటీతో ఫోటో తీసుకోవాలనుంది. ప్లీజ్ సార్ నా ఫోటో తీయండి సార్. సెలబ్రిటీతో ఫోటో తీసుకోవాలనుంది, తీయండి సార్. నువ్వు నాతో దిగాలరా? సార్ నా కళ వేరు. ఏమి? సెలబ్రిటీతో ఫోటో తీసుకోవడం. తీయండి సార్. రకరకాల అండమాన్లు. గద్ద వాయిస్ చేయండి సార్. ఆకాశంలో ఎగిరే గద్ద. ఎస్, మా అందరి కోసం. చాలా కష్టమైనది, కానీ మీ అందరి కోసం ఇంత దూరం వచ్చాం కాబట్టి చేయాల్సిందే. ఒక్కసారి చప్పట్లు మన ఆకాశంలో ఉన్న గద్ద కోసం. మేడం కాస్త జరగండి, రండి. మిమిక్రీ అనేది ఒక కళ. ఆ కళ చేసేటప్పుడు చాలా పరిపూర్ణంగా ఉండాలి కాబట్టి కొంచెం సైలెంట్ గా ఉంటే ఆకాశంలో గద్ద వాయిస్ క్లియర్ గా వినబడుతుంది. సైలెంట్ అమ్మా ప్లీజ్. సైలెన్స్. సైలెంట్. ఏం చేసావు? ఆకాశంలో గద్ద సంగీతం మరి వినిపించాలిగా. ఆకాశం ఉంది కదా మేడం, ఎలా అనిపిస్తుంది? ఆకాశం ఉంది కాబట్టి వినిపించలేదా? సరే, ఆడిటోరియంలో ఉన్న గద్ద వాయిస్. ఆడిటోరియంలో గద్ద వాయిస్. ఎస్. బా మంచి చాయిస్. గట్టిగా చెప్పండి. ఆడిటోరియంలో గద్ద వాయిస్. ఇప్పుడు ఒరే భర్త, ఏం వినపడింది? అంటే అది మూగ గద్ద. గద్ద మూగదా? మూగది. ఇంకేమైనా కావాలా మేడం? సరే. మీ ముందు మీ ప్రోగ్రామ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది.
ముందే ఇందాక జానులి ఎంత అద్భుతంగా ఇచ్చింది డీలో. తెలంగాణ ఎలా ఎగురవేస్తారో చూసి ఆనందించండి. ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీఆర్. సౌండ్ గట్టిగా వాల్యూమ్ పెంచండి. గోదావరి పంపొచ్చింది, కొంపల్ని ముడిపెట్టింది. బ్రదర్ నాగేశ్వరరావు, ఇప్పుడు గాలిపటం ఎగురవేసే వంతు నీదయ్యా. బ్రదర్ కృష్ణ, ఇప్పుడు గాలిపటం ఎగురవేసే వంతు నీదయ్యా. చిరంజీవి, ఇప్పుడు గాలిపటం ఎగురవేసే వంతు నీదయ్యా. కొండ పత్తి బొమ్మ
చూడు బాలకృష్ణ, ఇప్పుడు గాలిపటం ఎగురవేసే వంతు నీది. ఇప్పుడు గాలిపటం ఎగురవేసే వంతు నీదయ్యా. చూడు వెంకటేష్, ఇప్పుడు గాలిపటం ఎగురవేసే వద్దు నీది. నేను పుట్టిందేను నీ కోసమే, పెరిగింది నీ కోసమే, నీ కోసమే, చూడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు గాలిపటం ఎగురవేసే బాధ్యత నీ. అట్లా నవ్వేసి బాబు నేనేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి తప్పుడు పట్టణ నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం ఇప్పుడు గాలిపటం ఎగురవేసే బాధ్యత ఇది. నా కసి కళ్ళకు త్యాగఫలం నీ కర్మఫలం వృధా కానీయో ఎర్ర జెండ
ఇప్పటిదాకా అందరూ వారి ఒక టైంని ఇచ్చి ప్రతి రెండు బుగ్గే రెండు సిగ్గే రెండు సెక్స్ పై చెప్పు చూసా పంచుకోర మానవి గదా పడ్డాది లేదో చూడని నాని నక్కిలి చూడు పక్కన పడ్డాది లేదో చూడు